రాజాధిరాజ రాజగంభీర సుయోధన సార్వభౌమ పరాక్ బహుపరాక్. కురుకుల సార్వభౌముండ, సుక్షత్రియ సుయోధనుండ, అనన్య సాహసోపేతుండ, గదా యుద్ధ విద్య విశారదుండ, గాంధారీ సుతుండ, బలరామ శిష్యుండ, శతసోదర పరివేష్టితుండ, సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారమునకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చినతో. ఓరి కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసింది చాలక పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను. అర్ధరాజ్యమేల పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకును. చెల్లియో చెల్లక్కో, చెల్లియో చెల్లక్కో, తమకు చేసిన ఎక్కులు సైసిరందరు తొల్లిగతించే తొల్లిగతించే తొల్లిగతించే. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములేలా, అసలు విషయమునకు రమ్ము. పాండవుడు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది చీరను ఏ బాణలో వేసి ఉడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని. ఓయి కృష్ణ, కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబుగారు దుర్యోధన, స్టడీ. పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము. ఏలన్న నిన్న 5 ఊళ్ళెమ్మనిర్రి. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చినచో మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడయవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలాగ్ చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబుగారు, క్షమించండి. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కాలబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినతో యుద్ధము తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4రా. కృష్ణ, నీ నీచమైన నాట్యము. అరే, జెండాపై కపిరాజు. వన్స్ మోర్, జెండా వన్స్ మోర్, వన్స్ మోర్. నర్మయ్య, వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుని ప్రాణాలు తీసిపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయి కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునే వాళ్ళని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము, దగ్గరకు రమ్ము. అబ్బా, నే రాను. వస్తే రంధ్రాలు కందేలా గదెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు, లేకపోతే 5 కరింబిడి కట్లి కలిసిపెట్టబోతాను. చంపి పాదేశారు. లాక్కురండి రా వాళ్ళని.
నాయన సుయోధన ఇక్కడ ఏమి జరుగుతున్నది? రాయ్ నీ పెళ్ళాన్ని వాడు ఎవడో లేపుకెళ్తున్నాడు రా కలుదేరు. అయ్య బాబాయ్ నా వైపు. పెళ్ళం ఉండగా వీడు మొగుడుండగా ఇది అందరి కళ్ళు కప్పి పొరలడానికి పోతున్నారు. రాయ్ కొట్టండ్రా వీళ్ళ గుండు. ఆగండి. ఏమిటి అన్యాయం? అన్యాయమా? తప్పు చేశారు, శిక్షిస్తున్నాం. అందుకని అనాగరికంగా గుండు కొట్టిస్తారా? వాళ్ళని పోలీస్ స్టేషన్ కి అప్పగించండి. ఏ శిక్ష వేయాలో చట్టం నిర్ణయిస్తుంది. ఓయ్ ఇది మా తాతలు కట్టించిన ఊరు, నా ఊరు. ఇక్కడ నాదే చట్టం, నాదే న్యాయం. నేనే పోలీసు, నేనే కోర్టు. కొట్టండ్రా వీళ్ళ గుండు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను అడ్డుపడుతున్నాను. దౌర్జన్యం చేస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏయ్ రంకెలేసినా రంకు చేసినా ఒప్పుకోను. నా కట్టుబాటు ప్రకారం ఉండు, లేకపోతే కట్టుబట్టలతో పో. కొంచెం మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోండి. మదం ఎక్కిన పశువులా కాదు. ఏయ్ ఏంటే నిలుగుతున్నావు? బాబు 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 సూర్య ఏదో తెలియక వాగింది, క్షమించు బాబు. ఎందుకు నన్ను బతుకులాడతా? నోర్ముయ్, మళ్ళీ మాట్లాడమంటే నా మీద ఒట్టే. బాబు ఏదో తప్పైపోయింది, వదిలే బాబు వదిలే. ఏయ్ ముసలోడా, నీ ముఖం చూసి వదిలిపెడుతున్నాను. నీ కూతుర్ని కొంచెం ఉప్పు కారం తగ్గించుకోమని చెప్పు. ఒంటి మీద తట్లు తేల్తాయి. తీసుకో. నువ్వు పద పదమంటుంటే. తినండి బాబు తినండి. ఏం కావాలో అడిగి మరీ తినండి. కడుపు నిండా తినండి. అమ్మా శాంతమ్మ, శనివారం వస్తే మాకంతా పండగగా ఉంటుందమ్మా. కడుపు నిండా అన్నం పెడతాం. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి తల్లి. మీరు దీవించాల్సింది నన్ను కాదు, నా బిడ్డని. వాడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదిస్తే అంతే చాలు. ఎందుకు? ఇంకా నీచమైన పనులు చేసి ఊరి ప్రజల్ని హింసించాలనా? నువ్వెవరమ్మా? మా నూరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. రాత్రి జరిగిందంతా విన్నాను. మా వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ పేరు గాంధారా? కాదు. ఏమ్మా అలా అడిగావు? ఆ గాంధారే నయ్యం. 100 మంది చెడ్డవాళ్ళని కన్నది. కానీ నువ్వు 100 మందిలో ఉన్న చెడ్డతనం ఒక్కళ్ళే పూసుకన్నావు. అక్కడ నీ కొడుకు ఊళ్ళో వాళ్ళ ఉసురు పోసుకుంటుంటే ఇక్కడ నువ్వు వాడు చల్లగా ఉండాలని దానాలు చేస్తున్నావా? కన్న కొడుకు కదమ్మా. కడుపు తీపికి ఓ హద్దు ఉంటుంది. హద్దుంటే అది కడుపు తీపి ఎలా అవుతుందమ్మా? కన్న ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకే 10 మందికి అపకారం చేసే పాముని 10 కాలాలు బతకాలని దానాలు చేస్తున్నావు. వాడు పాము కాదమ్మా, పసివాడు. పాపాలు చేసేవాడు నీకు పసివాళ్ళ కనబడుతున్నాడా? వాడు పాపాలు చేసేవాడు, 10 మంది కోసం పాటుపడేవాడు. మా వాడి గురించి తెలుసుకుంటే నీకు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు దెయ్యంగా మారినోడు ఒకప్పుడు దేవుడిగా ఉన్నంత మాత్రాన క్షమించాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి వాళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఏ అర్ధాయుషులోనో చంపేస్తాడు. నార్మల్. ఏం బాగుతున్నావో తెలుసా? కన్నతలతో నీ బిడ్డ అర్ధాయుషుతో చస్తాడని శపిస్తున్నావు. నీకు అసలు సంస్కారం ఉందా? వయసులో పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా గాంధారిని ఎగతాళి చేసిన నువ్వు మనసున్న దానివైతే, మొగుణ్ణి వేధించిన ఆడదాన్ని జుట్టుపట్టు గీడ్చుకొచ్చే నా కొడుకు మనసున్నవాడే, మంచివాడే. పట్టా పుచ్చుకుని 10 మందికి పాఠాలు చెప్తున్న దానివి. ఒక మంచి మనిషి దుర్మార్గుడిగా మారాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని ఆలోచించాలని తెలీదా? నా కొడుకు తప్పు చేస్తున్నాడు, నాకు తెలుసు. కానీ వాడలా తప్పుడు మనిషిగా మారడానికి గల కారణం నీకు తెలిస్తే నువ్వెలా మాట్లాడు.